లేచి మోహం కడుక్కోపో బిడ్డ తాను చేస్తూ గుడికి పోయేద్దాం. నిద్ర బాగుంది కొంచెం పండుకుంటా. ఇంకెంతసేపు అంటావు బిడ్డ? పొద్దు ఎక్కింది కింది సేపు అవుతుంది. మరి మంచోడు కాదు లే బిడ్డ గుడికి పోదాం. గుడికి ఇయ్యాలి ఎందుకే? గుడికి ఎందుకంటే వేంద్రా మర్చిపోయినావా? ఇలా నీ పుట్టినరోజు. లే బిడ్డ లే, నీ పేరు మీద అర్చన చేపిద్దాం. అర్చన నాకెందుకే? ఒక్కదాని విరాబో. తప్పు బిడ్డ అట్లా అనొద్దు, దేవుడు కదా. నువ్వు లేనలే ఇంత పొద్దు వాళ్ళ గుడికి పోతారా అని పాటిల వరకు ఉంది. పగటిలా పాటిలేం కర్మరా, రాత్రి 10 గంటల పోతే ఇంకా మంచిగా ఉంటుంది. నీ అబ్బలే బాగా గౌరవం చేస్తుందిరా మీ అమ్మ. నిన్ను పట్టవాటిలు గుడికి పోతారు ఎవరైనా? పట్టవాటిలు పుట్టి నా కొడుక. నీ చేతిలో జట్టలు మళ్ళా పోరానికి అంత దెబ్బ కొడుతుంది. ఎప్పుడన్నా వర్షం అవన్నీ ఏమిటి కొడతాను? 100 ఏళ్ళ పుట్టినరోజు. పుట్టినరోజా? ఏం పుట్టినరోజే? మనం ముట్టి కిందికి 25 ఏళ్ళు వచ్చినాయి. ఇంకేమైనా మొల్లికేనా? లే గుడికి పోదాం అని బుధలికి ఇస్తానవని అప్పుడా లేస్తా వదలరా నాకోటి. ఇలా మన పుట్టినరోజు వాడిని ఏమన్నా అన్నవనుకో ఊకుండేదే లేదు. వీని గిట్లు ఎన్కేసుకొచ్చుంటేనే బాగా గౌరవం అవుతుంది. బాగా జడగొడతాను వా నేను. విన్నావా? ఏందో గుడికి పోతాడట. పోన్రి పట్టవాటిలే పోన్రి, పొద్దుకే పోన్రి. వాడిని ఏమన్నా అంటే నన్ను ఎవరునే ఎవరు? వాడు చిన్న మొల్లికే అట, వాడిని గుడి తీసుకుపోతాట, అర్చన చేసుకొస్తాట. బాబు ఏందమ్మా ఇలా పుట్టినరోజు తెలిసి కూడా ఇష్టం ఉన్నట్టు అంటాడు. బాబు గట్టిన అంటాడు బిడ్డ. నువ్వు లేచి మొహం కట్టుకొని తాను చేయపో. గుడికి పోయేద్దాం. గుడికి వచ్చినాక నీకు నచ్చిన చేపల కూర అండి పెడతా. మా అయ్య కాదు. సరే అంత బాత్రూమ్ వచ్చినట్టు అవుతాను. బాకెట్ ఎన్ని పడేసిండు, ప్రశాంత్ పడేసిండు. ఎటు వేయండి వీడు? పాత్ర డోర్ కూడా తీసి ఉంది కదా. ఎటు వేయండి వీడు? ఏమయ్యా ఏమయ్యా ఇట్లా చెప్పనా? రామయ్యా ఏమైందే? నువ్వు టెన్షన్ పడతాను. చిల్లర కొత్తలు ఏమైనా వరేసుకున్నావేది? చిల్లర కొత్తల కోసం కాదయ్యా, వాడిని ముఖం కడుకొని తాను చేయపోరా అందువల్ల. వాడు ఇప్పుడు కనిపిస్తలేడు. వాడు ఏంటన్నా స్నానం చేసినాడే? వానికి స్నానం చేసుడు శాతగాక ఎటో వీకినట్టున్నాడు. నాకు చెప్పకుండా వాడు ఎటు పోడు. అట్లా పోయేటోడు అయితే బకెట్ కాడనుకుంటే బ్రష్ కాడనుకుంటుంది. నాకేదో భయం అవుతుంది. తాడి చెట్ల లెక్క నిల్చొని చూస్తాను. ఏమో మీ ఆడవాళ్ళు అన్నిటికీ ఆగమవుతారు, మమ్మల్ని ఆగం చేస్తారు. అదే చిన్నపోరుడా? ఎటు పోయిండో ఎటు పోయిండో ఏమో. అనేలో వారు అనేలో
అయ్యో తువాల కూడా ఇన్న పడేసి నువ్వు తప్పుడు చేస్తలేడు పూరన్ని వాళ్ళని ఎత్తుకపోయి అయింది వాడు ఎవరో చిన్న పూరడానే ఎత్తుకపోవడానికి 100 ఏళ్ళ పుట్టినరోజు ఎవరు రమ్మన్నా ఏమో ఆగమాగం సామానంతా వాడేసిపోయాడు గాడిది. నీకైతే ఎప్పుడు వారి విన్నా ఉంటుంది కానీ నువ్వు కోడికి కాదు ఉన్నట్టు ఎప్పుడు వచ్చిన వారి స్వామి సాగు సాగుపో అమ్మా ఏంటా బుజ్జి అమ్మ తమ్ముని కోసం డ్రెస్ తీసుకొచ్చి నేను విలువ వేసుకుంటాడు. వాడు ఏడున్నాడని విలువన్న నేను దేవుడా ఎటు వేయండి ఏమోనే బుజ్జి ముఖం కడుక్కొని తాను చేయిపోరా అందువల్ల బకెట్ ఒకడ తువ్వాలు ఒకడ బ్రష్ ఒకడు ఉన్నది ఏమైందో ఏమో నాకు భయం అవుతుంది నా కొడుకు ఎటు వేయండో ఏమో ఏ ఆనకేమైతుంది ఆడెటు పోయినట్టున్నాడు ఆడే అత్తడిది నాకు చెప్పండి ఎటు పోడే బుజ్జి ఓ నా కొడుకా ఎటు పోయినవురా వాడు ఎటు పోతాడే సచ్చినట్టు ఎక్కుతాడు ఏమో సచ్చినట్టు అంటాను వాడు పుట్టినరోజు కోలే ఓ కొడుకా ఎవరి కోసం ఇంటికి పోయినా అక్కడ బుజ్జి తీసుకోబోదని వాడంటే బాగా ప్రేమ. అయ్యో తేలేరా మర్చిపోయావురా ఇప్పుడు ఎట్లా కట్టేస్తాయి నా మొలతో లేదా ఇగో ఇంకా ఇంకా ఇది ఏడే ఏర్పడుతుందిరా అరే చేతులకు ఓకే మరి కాళ్ళకి ఎట్లరా నీ అబ్బా చేతులకు మేము సొరొక్క మొల్లారని తెంపించాం కాళ్ళకి నీకు తెంపిస్తేంద్రా ఏంది నాదా చల్ నాకు ఒకటే ఉంది మాకిట 10 ఉన్నాయా మేము తెంపియలేదా తెంపి బడకావు చిని మీరు గిట్ట తాపరం అయ్యారేంద్రా ఇంకో తాడేదిరా ఇంకో తాడు కావాలి ఎందుకంటే రోజులేరా నన్ను అరే లడ్డు నీ అంగి బాగా పాతగా అయిందేవరా లడ్డా ఇలా వాయిస్లు సేమ్ మా దోసగాళ్ళు లెక్కున్నాయిగా గుర్తు పట్టట్టున్నారా ఏదోటి మేనేజ్ చేయరి సరేరా లడ్డు కాదురా లబ్బే అని పేరు గుడ్డు అరే గుడ్డు నీ అంగి పాత పడిందేవిరా ఇగో కాదా ఇది 2 సంవత్సరాలు అయితే అది కొని ఏంది 2 సంవత్సరాల సంవత్సరానికి ఎక్కువ వాడదురా లబ్బే రోగాలు వస్తాయి అయితే ఇంకెందుకు రా సింపుల్ పాటు కట్టేసానికి పని చేస్తుంది అప్పటి అరే ఏంద్రా గిట్ల మీరు అరే నీ మంచి కొరకేరా రోగాలు రావద్దని అరే నన్ను ఎందుకు కట్టేసిర్రా ఎవర్రా మీరు అరే మీకు దమ్ముంటే నా మాస్క్ తీయర్రా నా మాస్క్ తీసుడు కాదురా మీకు నిజంగా దమ్ముంటే మీ మాస్కులు కూడా తీయర్రా ఓకే తీసినాం ఏం చేస్తావు రా లబ్బే చూడురా లబ్బే నీ అబ్బా నా మాస్క్ తీసి మీరు మాస్కులు వేసుకోడు మీరు మాస్కులు వేసుకొని నా మాస్క్ తీసుడు కాదురా మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మనందరి మాస్కులు తీయర్రా మాకు ఇదే పని అనుకుంటున్నావారా లబ్బే అరే అసలు నన్ను కిడ్నాప్ ఎందుకు వేసిర్రా చెప్పుదామారా వద్దురా నిన్ను అడిగితే ఎట్లా అయ్యాడు వీళ్ళ నాన్న అడుగుదాం అరే మీ నాన్నే బరి చెప్పురా ఇలా నాన్న నెంబర్ ఈయన అడుగుటేందుకురా మన దగ్గర ఉందిగా మా బాబు నెంబర్ మీ దగ్గర ఎక్కడిరా అడుగుతాడు గారు అగ్ని చెప్పు నిన్నే ఇక్కడ దాకా పట్టుకొచ్చిన వాళ్ళం మీ నాన్న నెంబర్ మాకు లెక్కనా అరే బాగా చేసినావు అరే ఇక్కడ ఎక్కువసేపు మేల్కొని ఉంటే మనల్ని గుర్తుపట్టి వచ్చినాడు 1 గంట సేపు కోమాలకు పెట్టాడు కూతురు అది అరే ఈడేడో ఎలుక చచ్చినట్టున్నది గబ్బు వాసన వస్తాను చూడురా నిజమేరా ఎలకదత్తుడు కాదురా నేనే విత్తిరా చి దొడ్డుకోయే అలవాటు లేదా రా అవులే అవులేనా ఈయన వాయిస్ సేమ్ మా తిరుమల లెక్కనే ఉందిగా అరే గుర్తుపట్టాడు
అరే ఇలా నాన్నకు ఫోన్ చేసి గొంతు మార్చి మాట్లాడరా. సరేరా. నువ్వు ఎటు పోయినవురా కొడుకా? నీకు చేపల కూర నేను కాదురా అయ్యా. నువ్వు మొక్క కడుగుతాడు చాయ్ తాగుతావు కాదురా నోటడంతా కొడుకా. నా కొడుకో బాబు తమ్ముడు ఎటు పోయింది ఇంకా అత్తలేడు. నాకు కూడా భయం అవుతుంది, ఆడు ఎటు పోయిండో ఏమో. హలో, ఎవరు? హలో, మేము కిడ్నాపర్స్ మాట్లాడుతున్నావు. మీ కొడుకుని కిడ్నాప్ చేసింది మేమేరా గాడిదా? ఆగో, ఇదేంది బాలకృష్ణ మాటలు ఎక్కినత్తంది? మిమిక్రీ ఎత్తురేది, మిమిక్రీ ఎత్తురేది. గబ్బునాయాలు గుర్తుపెట్టినట్టున్నారు. బాలకృష్ణ వాయిస్ ఇంత చెత్త అయ్యేసిన వాళ్ళు గుర్తు ఆటారా? ఇద్దరే మాట్లాడతా. హలో హలో, మైక్ టెస్టింగ్. మీ కొడుకుని కిడ్నాప్ చేసింది మేమే. ఏంది మా కొడుకుని కిడ్నాప్ చేసిరా? ఏంది మన కొడుకుని కిడ్నాప్ చేసిర్రా? నేను చెప్తూనే ఉన్నానే బుజ్జి అప్పటిసంది. నా మాట ఎవరు ఇట్టలేరే అవ్వా. నా కొడుకుని కిడ్నాప్ చేసిరట్నే అవ్వా. నా కొడుకుని కిడ్నాప్ ఎందుకు చేసిరా? అది గంట తర్వాత చెప్తాం. ఈ విషయం గిట్ట పోలీసు వాళ్ళకి తెలిసిందనుకో మీ కొడుకుని ఇన్నే చంపేస్తాం. ఏంది గంట తర్వాత చెప్తారా? హలో హలో హలో, ఎవరయ్యా మన కొడుకుని కిడ్నాప్ ఎందుకు చేసిర్రట? ఏమోనే, గంట తర్వాత చెప్తాను ఫోన్ కట్ చేసిరు. దాని తర్వాత చెప్తా అంటారా? వాళ్ళ దినాలు కానే అవ్వా. నా కొడుకు మీద పుట్టినరోజు వాళ్ళ కిడ్నాప్ చేసిర్రే. వాళ్ళ దినాలు కాను అవ్వా. వాళ్ళ దిప్పుడు కాలం కాను కొడుకా. ఓ కొడుకా, వాళ్ళ కాళ్ళు లెక్కలు పడిపోను కొడుకా. వాళ్ళ దినాలు దిప్పుడు కాలం కానురా కొడుకా. నిన్ను వాళ్ళ కిడ్నాప్ చేయన్నారా కొడుకా. వాళ్ళ చేతులు పడిపోనే బిడ్డ. నీ డ్రెస్ చేయడం ఆయనే బిడ్డ. నా కొడుకు వేసుకుంటలేడు కాదే అవ్వా. ఓరి కొడుకా. ఏడవడానికి ఏం కాదు. అయ్యో ఏమైంది? మీ అమ్మ ఎందుకు ఏడుతాంది? మా తమ్ముడిని ఎవరు కిడ్నాప్ చేసిర్రే. కిడ్నాప్ చేసిరా? హలో, టెండర్ రావన్నా అన్నా. అర్జెంట్ అనిల్ వాళ్ళ ఇంటికి ఒక టెంట్, షోపేటికి ఒక 20 కుర్చీలు చెప్పరా. హలో లచ్చనా అన్నా, 4 డప్పులు గజ్జలు ఎత్తుకొని అనిల్ వాళ్ళ ఇంటికి చెప్పన్నది. అరే సన్ని ఏడున్నారా? ఇవి నేను చెప్పే జాగ్రత్తగా నువ్వు 500 రూపాయల బాంబు తీసుకురా, ఒకటి బోల్పాల బత్త తీసుకురా, చిల్లర కొత్తలు గిన్నె పట్టుకునిరా. చెప్పరా అనిల్ వాళ్ళ ఇంటికి పట్టుకురా. చెప్పరా. అరే అవ్వని ఇప్పుడెందుకురా? అనిల్ గారి కోసమే. ఓ పోడా, అది చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి తీసుకొస్తారా? గీళ్ళింటికి ఎందుకు? అనిల్ గారు కూడా చచ్చిపోయినట్టే. కిడ్నాప్ చేసింది ఎందుకు? ఎందుకు? అని చంపేస్తందుకు. ఏంది ఏంది చంపేసానుగా? అయ్యో నా కొడుకా, ఇలా పుట్టినరోజు వల్ల నేను చంపేస్తారా కొడుకో. ఓ నా కొడుకా. అరే శ్రీకాంత్గా పిస పిస మాట్లాడకు. నోరుబై, కిడ్నాప్ చంపేసడానికి చేస్తారా? మరి చంపేసడం కాకపోతే ఎందుకు కిడ్నాప్ చేసిరో చెప్పిరా? చెప్పలే. కనీసం ఫోన్ చేసి పైసలు అడిగినలా? అడగలే. ఇటు ఫోన్ చేసి పైసలు అడగలే, అటు ఎందుకు కిడ్నాప్ చేసిరో చెప్పలే. దీని అర్థం ఏందన్నట్టు? అని చంపేస్తానంటే కదా అనిల్ గారి సాబ్ ఖాయం. అయ్యో కొడుకా, ఎంత పని అయ్యరా. ఓ కొడుకా. ఓ అత్తమ్మ నువ్వు ఏడోకు, అనిల్కి ఏం కాదు కానీ. అరే శ్రీకాంత్, ముందు నువ్వు వీడికి వెళ్ళిపో. వాళ్ళు అనిల్ కిడ్నాప్ అయిన బాధలు వాళ్ళుంటే నువ్వు ఏకంగా సాగు దాకా తీసుకుపోయినవేంద్రా? పుండైతే కారప్పుడు చల్తవేంద్ర బాడుకో నడి నుంచి. మేమున్న భోగి మంటలు వేసుకుంటే ఆ మంటలు చూసి మా ఇల్లంతా కాలిపోయిందని ఊరంతా పుకారు చేసిండే. ఇడు నువ్వు నడురా ఇడికెళ్ళి. పోదా ఏదో పాపం శివర్ రాకముందే పనులు వేసి పెడదామంటే నన్నేమంటారు? అరే గిత్త రెస్పెక్ట్ లేమలేదు, ఏం మనసులో ఏమో. మాజాల్తీ నరికిన కాడికి సచ్చిన శవం మీద బేరం ఆడేటోడా. అవన్నిటి మీద నీకు కమిషన్ వస్తుందని చెప్పినావు, మాకు తెలియదనుకుంటానవా? నడి నుంచి. మామ అనిల్ కిడ్నాప్ అయిందని పోలీస్ కంప్లైంట్ ఇద్దాంపా. వద్దమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా కొడుకుని చంపేస్తా అన్నారు. అయ్యో మరి ఇప్పుడు ఎట్లా మావా? ఆ కిడ్నాపర్లు మళ్ళా ఫోన్ చేస్తా అన్నారు, అప్పటిదాకా ఆగుదాం.
అరే 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 నిడురా, అరే ఎవర్రా మీరు? కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఉన్నాం రా, కానీ కాపాడం, ఎందుకంటే నేను కిడ్నాప్ చేసేది మేమే కాబట్టి. అరే అసలు మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసిర్రా? నిన్ను రేపు చేయడానికి, నిన్ను రేపు చేయడానికి. కొంపదీసి మీరు ఆ టైపా? మేము ఆ టైప్ కాదు, కానీ మా గుడ్డుగాడు మాత్రం ఆ టైపే. నేను ఆ టైప్ ఆరా? అంటే నా ఉద్దేశం కిడ్నాప్ చేసే టైప్ అని. అది సరే, నాతో అయితే లేదురా, నన్ను ఇడిచిపెట్టుర్రా. ఏహే ఆగు, ఉత్స అవుతలే అరా నీకు? ఉత్తట అవుతుంది కానీ ఏరుగా అవుతలేదురా. నేనైతే బాత్రూమ్ పోయేటోని, మీరు బాత్రూమ్ మేనకరైనా పట్టుకొచ్చిన అయిపో. అమ్మతోడు తొబ్బుకి వస్తుందిరా, నాతో అయితే లేదు. నేను ఇంటి అల్లుడు వేస్తా మరి. అమ్మతోడు నువ్వు ఆ పని మాత్రం చేయకురా. అరే అగ్ని, ఇన్ని పట్టుకోపోరా. ఓకే రా, లబ్బే నేనర్రా. మనకేమేం కావన్నో వాళ్ళ అయ్య ఫోన్ చేసి దెమ్మని సెటిల్మెంట్ చేస్తా. దేకో మై రౌడీజం. ఎక్కడ తీసుకురమ్మంటారు? మన ఊరి చెరువు దగ్గరగా 3 బజార్ల కాడ మేము చెప్పిన సవాన్ మొత్తం సంచిలో కట్టి ఆడ పెట్టిపో. మనూరంటే మీరు మా ఊరోలేనా? అదే అదే, మీ ఊరి చెరువు దగ్గర 3 బజార్ల కాడ మేము చెప్పిన సవాన్ పెట్టుకో, మా వాడు వచ్చి తీసుకుంటాడు. మేము నిడిచిపెడతాం. సరే, మీరు అడిగినవన్నీ మీరు చెప్పిన జాగ్రత్త పెడతా. నా కొడుకును మాత్రం ఏం చేయొద్దు. సక్సెస్! అమ్మాయ్యా, ఇప్పుడు నా కడుపు ప్రశాంతంగా ఉందిరా. ఎందుకుండదురా, బాగా ప్రశాంతంగా ఉంటది. ఏమైందిరా గంత కోపంగా ఉన్నావు? దీన్ని బాత్రూమ్ దాకా తీసుకుపోయినాం, పని కానిచ్చిండు, కడుక్కోవాలిగా. అంటే ఇప్పుడు వీడికి కడుక్కోలే? ఏడ కడుక్కున్నారా, నేను కడగదక్కలేమన్నా నాన్నే కూర్చున్నాడు. అంటే ఇప్పుడు నేనే కడిగిరా. సరే గాని మన ప్లాన్ సక్సెస్ అయింది. మనకు కావాల్సిన సామాను మన ఊరు చెరువు దగ్గర పెట్టుకోమని చెప్పిన. నువ్వు పోయి పట్టుకరా పోరా అగ్ని. ఏంది సక్సెస్ అయిందా? ఓకే రా, లబ్బే. హలో, మీరు అడిగినవన్నీ మీరు చెప్పిన జాగ్రత్త పెట్టినా. నా కొడుకుని ఏం చేయకూరు, వదిలిపెట్టండి. ఓకే, అవి మా వాడు తీసుకొచ్చిన వెంటనే మీ వాడిని ఇడిచిపెడతాం. అన్నా నువ్వు ఇడున్నావా? నీకోసం నేను ఊరు మొత్తం తిరిగినా. ఎందుకురా ఫోన్ చేస్తే అయిపోవా? నువ్వు బాంబుల కోసం ఫోన్ చేసేటప్పుడు నేను బాత్రూంలోనే ఉన్నానే. ఫోన్ కడేసి జేబులో పెట్టుకున్న లోపల పొక్కల పడ్డది. ఫోన్ కడేసి జేబులో పెట్టుకున్న లోపల పొక్కల పడ్డది. అరే ఎంత పని అయిపోయారా అచ్చే. ఒక పని చేయరా, నాకు ఒక 50,000 ఇచ్చి సెకండ్ అయినా ఒక మంచి కొత్త ఫోన్ కొనిస్తా. సరే అన్నా. అన్నా అప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు బాంబుల షాప్కి అయినా ఆడు బాంబులు ఇవ్వంటే ఇయ్యలే అన్నా. ఎందుకు ఇయ్యలేరా? నా పేరు చెప్పనుంటివి. చెప్పినన్నా పాత బాకి గట్లే అని బండ బూతులు తిట్టిండు. చిల్లర కోతల కాడ కూడా వాడి గంత తిట్టిండు. బోల్ పల్లాల కాడ కూడా ఆడి గంత తిట్టిండు. ఒక్కడు కూడా ఇయ్యలే అన్నా. ఇయ్యంగానే ఏమైందిరా? మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా? షట్, నీ కమిషన్ వస్తే నాకు బీర్ తాపిస్తాం అనుకున్నా కానీ కమిషన్ మిస్ అయ్యా, బీర్ మిస్ అయ్యా. ఏం చేద్దామంటావు మరి? తీసుకున్నాడటనారా? తీసుకున్నాడట, రత్తాండట. అరే మీకు కావాల్సిన వస్తానే కదా, ఇప్పటికైనా నన్ను వదిలిపెట్టుర్రా. అరే మాస్క్ తీయరా. హ్యాపీ బర్త్డే రా నీలో. సరుకు తెచ్చిండ్రా, లబ్బే. బాగులేగలరా, నన్ను కిడ్నాప్ చేసింది మీరారా? లబ్బే లబ్బే నువ్వేనారా లబ్బే? అవునా లబ్బే. మీకేం పుట్టిందిరా, నన్ను కిడ్నాప్ చేసిర్రు నా బర్త్డే రోజు. లేకపోతే నువ్వు మాకేడ దొరుకుతురా?
పోయినసారి బర్త్డేకి ఏమో గోవా వేయను, అంతకు ముందు బర్త్డేకి ఏమో మనాలి వేయను, ఈ బర్త్డేకి ఎటు పోతావా నువ్వు లేచుడితోనే కిడ్నాప్ చేసినాం. మీరు కిడ్నాప్ చేసి ఏం పాయదారా? మీకు దావా తీయడానికి నాకు రూపాయి లేదు. నువ్వు గిట్లా అంటావని ఈ కిడ్నాప్ పేరుతోటి చికెన్, చపాతీలు, 2 ఫుల్ బాటలు మీ అయ్యకేసిన గాలవు, మీ అయ్యకేసిన గాలవు. గొప్ప దొంగ పాడుకోవాలరా. దావత్ కోసం ఎంత తెగించిర్రా? ఎంత దావత్ కోసం బొక్క పెట్టిర్రు, కనీసం నాకు కేక్ అని కడిగిపోయిర్రా. ఇంతగానం బతిమలాడుతాడుగా ఈ ముఖాన్ని ఇంత బుడ్డ కేక్ అన్న వారేద్దాం పాటు. ఇప్పటికిప్పుడు కేక్ అంటే ఎట్లరా? అది కూడా సంచులుంట చూడురా, ఆ కేక్ కూడా ఇలా అయ్యాక బొక్క పెట్టినాం. కేక్ కూడా మాకే బొక్క పెట్టిరారా? బర్త్డే దావత్ కోసం గిత్త కూర చేస్తారా? సరే పాటు కడిగేద్దాం. చిటికలే హ్యాపీ బర్త్డే.